రే అర్జెంటుగా ఏదో ఒక బండి అరేంజ్ చేయరా. సరేనా, ఒక సిగరెట్ అరేంజ్ చేయి. కమర్షియల్గా మారిపోయారు జనాలు కూడా. సరేపా నీ సిగరెట్లో నా సింగర్ అని బొగ్గో. రా, ఇప్పటికిప్పుడు బండి ఇచ్చే గొట్టంగా ఎక్కడ దొరుకుతారంటావు? అదేరా నేను ఆలోచిస్తున్నా. బావా గొట్టం ఆడ మన చుట్టం పెద్ద ఆయన. ఈయన ఒకడు ఉన్నాడు కదా, మర్చిపోయినాను రా. ఇట్స్ వెరీ ఎంబారసింగ్ మ్యాన్. పదా రా. పెద్దాయనా బండి ఇస్తాడంటావా? ఏదో ఒకటి పొగిడితే బండి ఇచ్చేస్తాడు లేరా. వీళ్ళు వచ్చేటట్టు నా జీవితం నాశనం. ఏదో గేలం వేద్దాంలే, నేను చూసుకుంటా. ఓకే. టెన్షన్ పడుకో. ఓ పెద్దనా సినిమా పోదాం బా. గేలం గేలం. ఐమాక్స్ లో 3 టికెట్లు ఉన్నాయన్నా. ఏదో టికెట్ అంటే నా వికెట్ పడాల్సిందే. ఆఖరికి పాప్కార్న్ డబ్బులు కూడా నా చేత పెడతారు ఏదో వాళ్ళు. లేదురా నాకు పని ఉంది. ఓ ఈ టైంకి నువ్వు హాస్పిటల్ పోవాలి కదా, మర్చిపోయినా. లేదురా ఇంట్లోనే పని ఉంది. ఓ హోమ్ ట్రీట్మెంట్ అనుకుంటా. ఓహో రే సిస్టర్స్ వచ్చారా? వచ్చింది సిస్టర్స్ మాత్రమేనా, పెద్ద డాక్టర్లు కూడా వచ్చారా? రే వచ్చింది నా ఓన్ సిస్టర్స్ రా. ఏమైనా పెద్ద ఆయన సూపర్ రా. ఆయన కంటి చూపు లేకపోయినా ముందు చూపు ఉందిరా. ఎందుకురా? ఎందుకంటావేంట్రా? ఆయన ముసలితన ముందే గ్రహించి వాళ్ళ సిస్టర్స్ ని చిన్నప్పుడే నర్సింగ్ చదివించాడు రా. రే వాళ్ళు కుట్టు మిషన్ కుట్టుకునే వాళ్ళరా. అయినా పదే పదే నా ఆరోగ్యం గురించి ఎందుకురా? ఏమన్నా పెద్ద ఆయన మనకి ఇన్స్పిరేషన్ రా. సరిగా ఇన్స్పిరేషన్ తీసుకోవడం రాదు, వీడు మనకి ఇన్స్పిరేషన్. ఏంద్ర కొనుక్కుతున్నారు? ఏం లేదు పెద్ద ఆయన, ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా. ఆ పొట్ట, ఈ చెస్ట్, ఆ బట్టతల, అదే పట్టుదల నేను చూసి చాలా మంది నేర్చుకోవాలి పెద్ద ఆయన. ఎస్పెషల్లీ నువ్వు ఒక గొట్టం. అదే ఈ గొట్టాలు ట్రెండ్ సెటర్ నాను. ఏమంటావురా? ఎందుకు మీకు ఏం కావాలరా? అది మీ చెల్లెళ్ళు వచ్చారన్నావు కదా, 1 గంట. అదే నీ బైక్ కావాలి పెద్ద ఆయన. బైకా? మరి నా బీపీ? ఓ బీపీ, ఐ నో యువర్ బీపీ. బీపీ టాబ్లెట్లే కదా, వచ్చేటప్పుడు తెస్తాంలే. రే బీపీ అంటే బీపీ టాబ్లెట్ కదరా, బ్లెండర్ స్ప్రైట్. వీడికి నాటు సారే ఎక్కువ. అంతే అంటావా? వచ్చేటప్పుడు తెస్తాంలే పెద్ద ఆయన కీసి. రే ఇలాంటి చాలా చూసినా కానీ సరుకు లోపలే ఉంది, డబ్బులు ఇస్తే చాలు. ముసలి తెలివితేటలు. సరే పెద్దనా ఇచ్చేయి, తప్పదు. 3000 వాడికి బొక్క, 500 ఇడికి బొక్క. కీసు ఇది వరకు కేసు. బండి జాగ్రత్త. ఇంకేంట్రా విశేషాలు? ఏమీ లేదులే. నేను బాగా హెల్తీగా ఉంటాను కదరా. ఇది ఒకటి తక్కువ ఈయనకి. హాలీవుడ్ హీరో పెద్ద. టైం అయింది, తొందర రండి. ఇది నా పరువు వేసింది కదరా, దీన్ని పెళ్లితో తోలు చేయాల్సిందే. ఓ షట్. ఈయనకు షుగరా? రే గంటలో రావాలి. సరే సరే. రే నీకు బండి దొరికింది, మరి సిగరెట్? బండి పిచ్చింది దానికి థ్యాంక్స్ రా. నువ్వు బయలుదేరు. బాయ్. నీ కన్నింగ్ బుద్ధి ఓనించుకోవాలి కదరా. ఏడ్చాలో పోరా, ఇక దూసుకెళ్ళిపోవడమే. ఈరోజు దీన్ని ఎలాగైనా పడేయాలి. ఏంటి ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఎవరు ప్రపోజ్ చేయలేదు? సౌమ్య. ఓయ్ సౌమ్య ఏంది? నా పేరు రమ్య. నువ్వు రమ్య అయినా సౌమ్య, నేను రోజు నిన్నే ఫాలో అవుతానమ్మే. అయినా నీ పేరు మారింది కానీ నా ప్రేమ మారలా. ఫాలో అవ్వడం అంటే నా వెనకల పడాలే కానీ నీ వెనకల 10 కుక్కలు పడుతున్నట్టు రోజు ఊరుకుతావు, దాన్ని ఫాలో అవ్వడం అంటారా? ఛీ అదేందో, నేను ట్రై చేసిన కొత్త అమ్మ నేను కుక్కతో పోలుస్తుంది. హే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏంటి? నాకు నువ్వంటే ఇష్టమే. నీకు తెలుసా, నేను రోజు అబ్జర్వ్ చేస్తున్నా నిన్ను. అయినా ఇప్పటికీ ఏరియాలో నేను చాలా మంది పోయింటారుగా, నేను నమ్మ. అయినా నేనే ఎందుకు నచ్చాను? నిజమే, నా వెనకల మస్తు మంది పోరలు పడ్డారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసిన. ఏమిచ్చావు? ఆహా, ఇవ్వడం అంటే 2 బైర్లు ఇచ్చినా అని అర్థం. బైర్లా? కానీ నాకు నువ్వంటేనే మస్తు ఇష్టం. పాప పడిపోయింది రో. థ్యాంక్ యూ. ఎందుకు అంత ఇష్టం? ఏ అమ్మాయికైనా తను లవ్ చేసే పిల్లగానిలో వాళ్ళ నాన్నకున్న క్వాలిటీస్ ఉండాలి అనుకుంటది. అదేందో సమజేతలేదు కానీ ఆ క్వాలిటీస్ అన్ని నీలో కనిపిస్తున్నాయి, అందుకే నచ్చినావు. మా నాన్నలాగే అర్థం చేసుకుంటావు, మా నాన్నలాగే రెస్పెక్ట్ ఇస్తావు, మా నాన్నలాగే వాల్యూ ఇస్తావు. అంతెందుకు, నువ్వు వచ్చి మా నాన్నలాగే కనిపిస్తున్నావు. ఆ పొట్ట, బట్టతల. ఫ్లోలో నిజం పెట్టుకొచ్చింది కవర్ చేయాలి. అదే ఆ పట్టుదల. థ్యాంక్ యూ. అవును, మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? కొంపదీసి మన దగ్గర కూడా తెలిసిపోయింది ఏంది, ఆస్తిపాస్తులు ఆడుతుంది.
అంటే డబ్బులు చూసి ప్రేమిస్తున్నావా? ఆస్తులు కాదు, మీకేమైనా ఆస్తమానా అని. అది ఆస్తమా కాదు నేస్తమా, నాకు ఈ పొల్యూషన్ పొగ ఇది పడదు, అందుకే ఆడి కారు తిరుగుతుంటా. ఆడికాళ్ళు ఎందుకు తిరగడం? నీకు సొంత కారు లేదా? ఆడి కారు ఈడి కారు కాదు మే, ఆడి AUDI 30 లక్షల కారు అది. 30 లక్షల నమ్మేసింది కారా? గుర్రే. వీడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది. హా? అప్పటి నుంచి నలుపుతున్నారు ఇవి దానికేసేనా? ఓహో, దీనికి ఇలా అర్థమైందా? నేనే అది ఫిట్స్ వస్తున్నామని తెచ్చుకుంటే. ఈ వాడికరికి సా ఒక్కసారి ఇస్తారా? అవును, ఆ కీసే తీసుకో. తీసుకో తీసుకో. ఏమైంది? మీరు ఎందుకు అలా షుగర్ అవుతున్నారు? మీకేమైనా షుగర్ ఉందా? అన్ని రోజులు ఇప్పుడు బయటపడాలా? మేయ్, మీ నాయకు షుగర్ ఉందా? నాకు షుగర్ అంటే కడతావా? షుగర్ కాదు మే, నువ్వు ఎదురుగా నాకు కాల్ చేసి ఆడు, నువ్వంటే అంత ఫేమ. నిజమా? మీరు చాలా గ్రేట్ అండి. మీకు అంత మనీ ఉన్నా నా కోసం ఇలా రోజు నా వెనకాల ఫాలో అవుతూ చాలా గ్రేట్ అండి. ఈ హైదరాబాద్ సిటీలో మీ సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది. కన్ఫామ్ పడిపోయింది. ఐ లవ్ యూ అండి. మే, ఐ లవ్ యూ టు మే. అదేంది అలా పడిపోయింది? ఇదేంది? పువ్వు. అంటే నువ్వు ఇక్కడ పువ్వు పడిపోయింది, అక్కడ నువ్వు పడిపోయావు. నా నరాల వీక్నెస్ బాగానే కవర్ చేసిన. తీసుకో పువ్వు. ఒక హగ్ ఇవ్వమే. దా దగ్గరికి ఏం రా. చేతులు పట్టేసి ఈ పక్షి మళ్ళీ వచ్చిందా? ఎస్కేప్ అయిపోవాలి, ఏమైంది? పొరపోతుంది. అయ్యో, హా? ఇంతసేపు బాగానే ఉన్నావా? డాన్స్ ఈ అన్నంలో గాల్లో తేలాలనిపిస్తుంది, ఏంది? స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. డాన్సా? స్విమ్మింగా? ఓ, బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఎప్పుడు బాయ్. కలుద్దాం? ఫోన్ చేస్తా. అయ్యో పాపం, సిగ్గుపడుతున్నాడేమో. నాకంటే అలవాటు. ఏంటిది పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది? ఓ షట్, ఎవరు చూడలేదు కదా. పరువు తీసినావు కదరా పనికి మాలినోడా. అరే 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 ప్లీజ్ రా, ఈసారి నువ్వే చెప్తే అదే చేస్తాను రా. పరువు తీసినావు కదన్నా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఏమద్దు అయితే సార్ నేను చెప్పేది నువ్వు. సరే. పిల్ల పడిపోద్దంతే. అంటే ఈసారి ఆపిల్ని కింద పడద్దామా? సరే పదరా, ఏం నువ్వు చేద్దాం? చాలా ఎదగాలన్నా. అమ్మాయిలు పడేయడం ఒక ఆర్ట్. అయినా అమ్మాయిలు వెనక నుంచి ఫాలో అవుతే ఎలా తెలుస్తుంది నీ లవ్? పోకిరి సినిమాలో ఇలియానా చెప్పింది కదరా, మన చూపు వాళ్ళ వీపుకు తగులుతాయని. సినిమాల ప్రభావం తగిలయ్యా. వీడికి చూపేలేదు, ఇంకా దాని వీపుకి ఏం తగులుతుంది? ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్ అన్నా. ఓహో, వేలుముద్ర బ్యాచ్ కదా. అయితే నీకు సినిమా భాషలోనే చెప్తా చూడు. మిర్చి సినిమా చూడలేదా? లేదురా, మిరపకాయ చూసిన. ఈ వరస్ట్ పంచలేక కదా నీకు ఏ పిల్ల అవ్వలేదు. మరి ఏం చేయాలరా? మనసులో ఏమున్నా ధైర్యంగా చెప్పాలన్నా. వీలైతే ఏం చేస్తారు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఆ అమ్మాయి ఎదురుగా ఉంటే నాకు భయం రా. ఇంకా భయం ఏంటన్నా, అసలే వయసు అయిపోతుంటేను. ఆ అమ్మాయి ఇస్తున్నట్టుంది, వెళ్ళి ప్రపోజ్ చేయలే. దేవుడా, ఎవరైనా ఫోన్ ఇస్తే బాగుండు. అది నేను ఎప్పటి నుంచి మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. అవునా? ఒక నిమిషం, నా ఫోన్లో సిగ్నల్ పోయింది, మీ ఫోన్ ఇస్తారా? ఓకే తీసుకోండి, మీకంటే ఎక్కువ. థ్యాంక్ యూ. నెంబర్ ఇస్తుంది చూడు. దేనికి ఫోను? ఏం లేదు బాబాయ్ గారు. దీనికి కూడా ఇలానే కనిపిస్తున్నానా? ఒకరితేమో నాన్నలాగా ఉండమంటది, ఒకరితేమో బాబాయ్ అంటది. బాబాయ్ నా ఫోన్లో సిగ్నల్ పోయింది, నా లవర్కి కాల్ చేసుకుంటున్నాను. ఇంకా స్విచ్ ఆఫేనా? థ్యాంక్ యూ బాబాయ్ గారు. ఇది నా ఫోటోలా ఉందే, నా పిక్కే. ఇదేంటి మీరు నా ఫోటో వాల్ పేపర్గా పెట్టుకున్నారు? అది ఫోటో ఏంటి, ఏదో తేడా కొడుతుంది, దొరికిపోయేలా ఉన్నామే. చెప్పేద్దాం. నేను నిన్ను ఏం లేదు, మావాడు కూతురు చనిపోయింది, తను మీలాగే ఉంటుంది అన్నమాట. అయ్యో పోనీ. సో అందుకని మీ వాల్ పేపర్ పెట్టుకున్నాలే. నన్ను కూడా మీ కూతుర్ని అనుకోండి బాబాయ్ గారు. దూరం నుంచి ఫోటోలు తీసుకోవడం ఎందుకు? రండి సెల్ఫీ దిగుదాం. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, మీ ఫోన్ లోనే దిగుదాం. ఈ ఘోరం నేను ఒకనే తట్టుకోలేను. రే నువ్వు రారా. కెమెరా ఎక్కడుంది? మీరు రండి. పర్లేదు కానివ్వండి, తండ్రి కూతుర్ల అనుబంధం. స్మైల్ బాబాయ్ గారు, ఈ ఫాదర్స్ డేకి మీకు మంచి గిఫ్ట్ ఇస్తా.
హ్యాపీనా బాబాయ్ గారు బాయ్. డబుల్ హ్యాపీ. నువ్వు రారా ఇట్లా. నా కూతురు ఉందని అబద్ధం ఆడతావా? నా కూతురు రోడ్డు యాక్సిడెంట్ పోయిందరా, దానికంటే నువ్వు పోయినా బాగుండదు. అన్నా వద్దన్నా, ఏదో ఊరికే అన్నా. వాడేంద్ర మొహం మాడిన మొక్కజొన్న కంకిలాగా పెట్టాడు. ఏమైంది? వాడికి మందు సరిపోలేదేమో. మందు సరిపోకపోవడం ఏందిరా? రాత్రి నా దగ్గు ముందు కూడా మీ మందుని కొంత తాగేసినారా మీరు? ఓ అది దగ్గుమందా? నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా, ఏంద్రా టేస్ట్ కొత్తగా ఉందని. నేను ఇంకా కొత్త బ్రాండ్ ఏమో అనుకున్నా. సరేలే, ఈసారి మా తాత దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రై చేద్దాంలే. ఆయన దగ్గర దగ్గు మందులు ఎక్కువ. ఎక్కడ తగ్గాలో కాదురా, ఎక్కడ దగ్గాలో తెలిసినవాడు గొప్పోడు. నువ్వు గొప్పోడు పెద్ద ఆయన. రకరకాలుగా పొగిడి కూల్ చేస్తారు వీళ్ళు. సర్లే కానీ ఆ జాంకాయలు కొని. ఇప్పుడు జాంకాయలు ఎందుకురా? జాంకాయలు తింటే తాగిన స్మెల్ పోతుంది కదా, అందుకు. అయినా రాత్రి రాత్రి ఇప్పుడు జాంకాయలు ఎందుకురా? ఏంది ఇప్పుడు తాగిపోయట్లేదా? మళ్ళీ పార్టీయా? ఉండు అమ్మాయికి చెప్పేస్తా. ఏయ్ వద్దు, జాంకాయలు కదా, పద. గుడ్ ఓల్డ్ బాయ్. చేదిరా. అన్నారా జాంకాయలు ఇయ్య? 2 చెప్పా, మరి నీకొద్దా? కాదు నీకొద్దు. నాకెందుకు వద్దురా? అదేంటి నీకు ఇంకా పళ్ళున్నాయా? ఇవి నమ్మలేవు కదా. సంపుతా. నాకు కూడా తీసుకో. సర్లే ముడిచ్చి, డబ్బులు ఈ ముసలాడు ఇస్తాడు. ముసలోడా, నా డార్లింగ్ తో పెళ్లి కానీ వీళ్ళ సంగతి చెప్తా. బాగా పండుగ ఉన్నాయన్నా. నీకంటే పండుగనే ఉంది పో. ఓ షట్. అరే జాంకాయ తింటే నిజంగా స్మెల్ రాదా? ఛీ, రేయ్, నాది నాకి. తీసుకా. హలో హలో హాడీ డార్లింగ్, చెప్పు డార్లింగ్. మా ఇంట్లో మన పెళ్లి ఒప్పించేసినా, లేకపోతే చచ్చిపోతా అని చెప్పినా. అవునా? నా కోసం నువ్వు చూసా. చాలా హ్యాపీగా ఉన్నాడు రోయ్. మళ్ళీ మనకి పార్టీ వచ్చే సోషల్ కనిపిస్తున్నాయి. లవ్ యూ రమ్య. అడగాల్సిందే. సరే నేను వస్తున్నా. తొందర రా, ఎక్కడ రావాలి? మా ఇంటికాడ పార్క్ ఉంది కదా, ఆడ మా అన్న ఉన్నాడు, పోయి కలుపు. అవును, మేనా నేను ఎట్లా గుర్తుపట్టాలి? బ్లాక్ కలర్ ఉడి బ్లూ జీన్స్ చేసుకుంటాడు. టైం ఓకే, వేస్ట్ వెళ్తున్నా. చేయకుండా ఇప్పుడే వెళ్ళి కలుపు. ఎవరు పెద్దానా? అది ఇప్పుడే వస్తారా, చిన్న పని ఉంది. ఎక్కడికి? మేమంతా విన్నాంలే. విన్నారా? అదేరా, మా లవర్ కాల్ చేసింది. వాళ్ళ అన్నయ్యని కలిసి మాట్లాడాలంట. అదే పెళ్లి కట్నం అలాంటివి. అందుకే వెళ్తున్నా. మేము వస్తాంలే, మాకు పెద్ద పీకే పని ఏమీ లేదు. సరే ఆగు, నేను బండి తీసుకుని వస్తా. ఈ మాత్రం అవకాశం వస్తే చెలరాగిపోతాను అంతే. అవును పెద్దనా, ఇప్పుడు కట్నం అంటే ఒక 10 కోట్లు ఇస్తారా? 10 కోట్ల పాడా? నాకేదో 100 కోట్ల ఆస్తున్నట్టు అక్కడ బిల్డప్ ఇచ్చా. ఇక్కడ చూస్తే పట్టున 10 రూపాయలు వెళ్ళావు. మీరు నాకు పెళ్లి చేయకుండా పర్లేదురా, అక్కడికి వచ్చి పెంట చేయకండి రా. సర్లే పదా, నేను చూసుకుంటా. పదా, నేను దాగిపించిన ముందుకు న్యాయం చేయండి చాలు. రేపు పొద్దున కోర్టుకి వెళ్దాంలే. అరే చూసుకొని పోరే, పొద్దునే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది. మనల్ని ఎవర్రా పట్టేది? ఏం పెద్దయినా ఇదేనా పార్కో? ఫోన్లో ఇదే అని చెప్పిందిరా. పక్కన ముసలాడు ఎవరు? నీ బాల్యమిత్రుడా? అదేరా, ఎక్కడ చూసినట్టుంది. అరే చిరు, ఈయనకు వచ్చే కట్నం ఈయన రోగాలకే సరిపోతుంది కదరా. అవునరా, వీడికి పెళ్ళి అవుతుందో పెటాకులు అవుతుందో. నాకు అదే డౌట్. ఎక్కడున్నాడు పెద్దనా? ఇంతవరకు ఎప్పుడైనా ఆయన చూసావా? లేదురా, అదేదో హడీనో బుడినో వేసుకొని ఉంటాడని చెప్పిందిరా. అది హడీ బీడే కాదు, హుడీ. అది తెలుసురా, అదే కదా వానాకాలం వేసుకుంటారు, వానకోటు. ఛీ! అది కూడా ఇంత కేకలు రేసుకొచ్చాడు. నీ కలరే. ఓ అంటే వైటా? ఏతో నలుపు. ఈడో పెద్ద మహేష్ బాబు మరి. సర్లే అటుపోయి ఎదుగుతాం బా. దొరకర్రా, బార్ క్లోజ్ అద్ది లైట్ తీసుకుని వెళ్దాం పదా. సరేపా. మెసేజ్ ఎవరు? అరే మా లవర్ రా, మా బావగారి నెంబర్ వాట్సాప్ చేసింది. సరే ఫోన్ చేయి. చేస్తున్నా. హలో హలో బావగారు. బావగారు ఎక్కడున్నారు? నేను పార్క్ లోనే ఉన్నా, ఏంటి లేట్? అది నా ఆడి కార్ పార్కింగ్ చేయాలి, కొంచెం లేట్ అయింది. అబ్బో, అలానా, నేను పార్క్ వచ్చేసా. నేను వెతికాను, మీరు కనిపించలేదు. మీరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడ? పార్క్ లో 4th బెంచ్ లో కూర్చున్నా. 4th టేబులా? వచ్చేయండి. కనిపించారు. రేయ్ పదండి. ఈ పార్క్ ఎదురు ఎంత పెద్దగా ఉంది, నాకు అసలు మోకాల నొప్పులు. త్వరగా పదండి రా. పెద్దనా 4th టేబుల్ బ్లాక్ హుడీ ఈడే. వెళ్ళనా? ఎల్లో కుమ్మే. బావగారు బాగున్నారా? నమస్తే. డైనోసర్ ని దగ్గర నుంచి చూసినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నువ్వేంద్ర ఇక్కడ? అంటే మా చెల్లి లవ్ చేసింది. నేనే సార్. ఇలా బుక్ నీకెంత ధైర్యం రా? వీడి నా భావన చెడగొట్టారు కదరా. ఏమైంది పార్టీ పెద్దనా? తగలయ్యా. What happened? ఇంకెంత చూస్తున్నావేం రా? ఎవరున్నారు? వీడా? మీరేంద్ర ఇక్కడ? రేయ్ ఒకసారి రండ్రా. మేము జంప్. ఇంకా నా బతుకు బస్ స్టాండే. నాకే క్యాన్సర్ సార్. ఫైనల్ స్టేజ్లో ఉంది సార్. రోగిష్టి నా కొడుక, నీకు నా చెల్లె కావాల్సి వచ్చిందారా? మీ చెల్లి నేను సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం సార్. ముగ్గురు కలిసి నా చెల్లెనే ట్రాప్ చేస్తారా? తిండికే గతిలే నీకు ఆడికారా? గట్టిగా తగ్గుతూనే చచ్చిపోతావు. నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందారా? నా దగ్గర ఫైనాన్స్ తీసుకుని నా చెల్లిని పటాయించి మళ్ళీ నా దగ్గరికి వస్తావారా? ముసలనక్క, ఈ పార్క్లని పాతి పెడతా నా కొడక. ఆ నా కొడుకు లేడు, అయిపోయి రియల్ నా చేతిలో.
ఫ్రెండ్స్ ముఖ్యమా లవర్ ముఖ్యమా అనుకుంటే ఇద్దరు లేకుండా పోయినారే. మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, బాగా నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ మళ్ళీ కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.